ఐటీ వార్తలకి స్వాగతం. నేడు ఎస్సీ ఎస్టీ మౌంటింగ్ కమిటీ సభ్యుడు రాజా జన్మదిన వేడుకలు ఘనంగా ఏర్పాటు చేసిన మాల మహానాడు నాయకుడు. పొంగనూరు పట్టణంలో దళిత నాయకుడు రాజన జన్మదిన సందర్భంగా మాల మహానాడు కార్యక్రమంలో ఎన్ఆర్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నేడు సంకల్ప టౌన్ అధ్యక్షుడు రాజా జన్మదిన వేడుకలు ఘనంగా ఏర్పాటు చేసిన సంకల్ప సభ్యులు. ఈరోజు సంకల్ప టౌన్ అధ్యక్షులు ఎం రాజు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మా సంకల్ప టౌన్ టీం తరఫున తెలియజేస్తున్నాము. ఎల్లప్పుడూ ప్రజలతో ఉండేటువంటి వ్యక్తి మన రాజు గారు. ఎల్లవేళలా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాము. అదేవిధంగా నిత్యం ప్రజల కోసం ప్రత్యేకించేటువంటి వ్యక్తి, ప్రజల సమస్యలకు ముందరుండి పోరాడేటువంటి వ్యక్తి మన రాజు గారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండే వ్యక్తి, అదేవిధంగా ప్రజా సేవా కార్యక్రమాల్లో ముందుండేటువంటి వ్యక్తి మన రాజు గారికి ఆ దేవుడు అష్టైశ్వర్యాలు కలిగించాలని కోరుకుంటున్నాను. రొమ్ముచెరలో కరోనాతో మృతి చెందిన మహిళను అంత్యక్రియలు నిర్వహించిన పొంగనూరు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. రొంపుచెరలో నేడు కోవిడ్తో మరణించిన మహిళకు అంత్యక్రియలు నిర్వహించిన పొంగనూరు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వారియర్స్ ఇప్పటి వరకు 25 మందికి అంత్యక్రియలు నిర్వహించి తమ యొక్క ధైర్య సాహసాలను పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వారియర్స్ చూపించిందని, ప్రజలు కూడా భయపడకుండా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని, ఎవరి అంత్యక్రియలకు అడ్డుపడరాదని, అలా ఎవరైనా అడ్డుపడితే చట్టపరమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని వారు తెలిపారు. కార్యక్రమంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సభ్యులు పాల్గొన్నారు. రామసముద్రం మండలం ఏఐడిఆర్ఎఫ్ అధ్యక్షులుగా అశోక్ కుమార్ నియామకం. నేడు ఆల్ ఇండియా దళిత్ రైట్ ఫోరం ఫౌండర్ అండ్ నేషనల్ ప్రెసిడెంట్ గౌరవనీయులు శ్రీ కందూరి ఆనందరావు ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా సెక్రటరీ డాక్టర్ మహేష్ కుమార్ రామసముద్రం మండల ఏఐడిఆర్ఎఫ్ అధ్యక్షుడిగా అశోక్ కుమార్ను నియమించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ, నన్ను నమ్మి నాకు ఇంత పెద్ద బాధ్యతను అప్పగించి మహేష్ కుమార్ మరియు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అప్పగించిన బాధ్యతను సంపూర్ణంగా నెరవేరుస్తానని వారు తెలిపారు. నేడు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు రేషన్ కార్డులపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసిన మదనపల్లి తహసీల్దార్. మదనపల్లి ప్రజలందరికీ నమస్కారం. ఈ రేషన్ కార్డు విషయంలో గత ఏప్రిల్ మే మాసంలో నవశకం కింద గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 54,638 కార్డ్స్ని మనకు మదనపల్లిలో ఉండగా 48,242 కార్డులని ఇష్యూ చేసినట్టు అకాల్మెంట్ మనం చేశాము. ఇంకా 6,596 కార్డ్స్ను రేషన్ కార్డుదారులు అక్నాలెడ్జ్ చేయలేదు. ఎందుకంటే వీళ్ళకి రేషన్ కార్డు కొత్త కార్డులు ఇవ్వడం జరిగింది, కానీ వీళ్ళు సదరు వాలంటీర్ల దగ్గర కన్సల్ట్ వాలంటీర్ల దగ్గర ఇంకా అక్నాలెడ్జ్ చేసుకోలేదు. కాబట్టి రాబోయే కాలంలో ఇంటింటికి రేషన్ అనే పథకం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ 6,596 రేషన్ కార్డుదారులు అర్బన్లో 4,031, రూరల్లో 2,565 రేషన్ కార్డుదారులు ఇంకనూ కార్డు వాళ్ళ చేతికి కొత్త కార్డు వచ్చినా ఇంకా అక్నాలెడ్జ్ చేయకుండా ఉన్నారు. ఇందులో ముఖ్యంగా ఈ డ్రైవ్ మేము గత శుక్ర శని ఆదివారాల్లో డ్రైవ్ అనేది ఒకటి పెట్టాము. ప్రతి ఒక్క వాలంటీర్ ఇంటింటికి వచ్చి వాళ్ళు అక్నాలెడ్జ్ చేశారు. ఇప్పుడు వాలంటీర్స్ కొంతమంది ఇంటికి వస్తేనే మేము అక్నాలెడ్జ్ చేస్తామనేసి కొంతమంది చెప్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. ప్రజల సౌకర్యార్థము వాళ్ళు ఎక్కడైతే
ఈ ప్రీవియస్గా బియ్యం తీసుకున్నారు రేషన్ షాపులో, ఆ రేషన్ షాపుల దగ్గర ఒక్కొక్క వాలంటీర్ని మేము పెట్టడం జరిగింది. ఎవరైతే ఇంకా అక్నాట్ చేయలేదో వాళ్ళ యొక్క వివరాలు కూడా మేము రేషన్ షాప్ వైజ్గా తీసి రేషన్ షాపు డీలర్లకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంది, ప్లస్ అక్కడ వాలంటీరు అందుబాటులో ఉంచడం జరిగింది. వాళ్ళు మా రేషన్ షాప్ డీలర్లు లేదా వాలంటీర్స్ ఫోన్ చేసి ఆ రేషన్ కార్డుదారుని సంబంధిత రేషన్ షాప్కి రమ్మని చెప్తున్నారు. కాబట్టి దయచేసి రేషన్ కార్డుదారులందరూ ఎవరైతే 6,596 మంది ఇంకనూ అప్లై చేసుకోలేదో వాళ్ళు దయచేసి సంబంధిత రేషన్ కార్డు దగ్గరికి వెళ్ళి రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ మా వాలంటీర్ దగ్గర వాళ్ళు రేషన్ కార్డుని అక్నాలెడ్జ్ చేసుకోవాల్సిందిగా అందరికీ తెలియజేయడం అనేది. రాబోయే కాలంలో ఇంకా ఈ రేషన్ కార్డు సంబంధించి చాలా ఇంపార్టెంట్గా ఉంది కాబట్టి ప్రతి ఒక్క రేషన్ షాపు నందు రేషన్ షాపు డీలర్స్ ఎఫ్పీ షాప్ నందు మా లిస్టు పెట్టడం జరిగింది. కాబట్టి ఇంకా ఎవరైతే అక్నాలెడ్జ్ చేసుకోలేదో వాళ్ళ వివరములు, వాళ్ళ కార్డు నెంబర్, పాత కార్డు నెంబరు, కొత్త కార్డు నెంబరు, మొబైల్ నెంబరు ప్లస్ ఏ షాప్ అనేది లిస్టు వాళ్ళకు షాప్దారులకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజల సౌకర్యార్థం, రేషన్ కార్డుదారుల సౌకర్యార్థం మేము ఒక వాలంటీర్ని అక్కడే ప్రతి రేషన్ షాప్ ఉంచడం జరిగింది. కాబట్టి వాళ్ళు మీకు ఫోన్ చేసి చెప్తారు. కాబట్టి ఆ ఫోన్ రిసీవ్ చేసుకున్న వెంటనే మీరు ఆ సంబంధిత రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ వాలంటీర్ దగ్గర, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ అక్నాలెడ్జ్ చేసుకున్నారు, ఇంకా 6,596 మంది మాత్రమే ఉన్నారు. కాబట్టి వీళ్ళు వార్డు వదిలి వార్డు మారిపోయి ఉండొచ్చు, లేదా విలేజ్ నుండి వార్డుకు వచ్చి ఉండొచ్చు, లేదా ఇంకొక ప్లేస్లో ఉండొచ్చు. కాబట్టి వాలంటీర్లు వాళ్ళకు మ్యాప్ కాబడిన ఇళ్లలో వాళ్ళు ఉండకపోవచ్చు. కాబట్టి మేము ఈ సదుపాయం రేషన్ కార్డు దానికి చేయడం జరిగింది. కాబట్టి మీరు ఎవరైతే మీకు ఫోన్ చేసి రమ్మంటున్నారో అక్కడే ఆ రేషన్ షాప్ దగ్గరికి మీరు వెళ్ళి మీ రేషన్ కార్డుతో పాటుగా వెళ్ళినారంటే వాళ్ళు అక్కడ ఉండే వాలంటీరు మీకు కార్డు ఇచ్చినట్టు అక్నాలెడ్జ్ చేస్తారు. ఒకవేళ కొత్త రేషన్ కార్డు నంబర్ వచ్చి మీకు కార్డు ప్రింట్ కాకపోతే సంబంధిత సచివాలయంలో కొత్త రేషన్ కార్డు ప్రింట్ తీసి ఇవ్వబడును. కాబట్టి రేషన్ కార్డుదారులందరూ దీన్ని గుర్తెరిగి సంబంధిత రేషన్ షాపులకు వెళ్ళి మీరు అక్కడ ఉండే వాలంటీర్తో దయచేసి మీ యొక్క కార్డు అకాలంలో కొట్టుకుంటే నెక్స్ట్ రాబోయే కాలంలో ఇంటింటికి రేషన్ కార్డు పథకం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేస్తారు. కాబట్టి మా జిల్లా కలెక్టర్ గారు, సంయుక్త కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు అందరి రేషన్ కార్డుదారులకు ఈ సదుపాయం వసతి కల్పించబడింది. కాబట్టి రేషన్ కార్డుదారులు మీకు ఫోన్ చేసిన వెంటనే మీరు సంబంధించిన రేషన్ షాప్కి వెళ్ళి అక్కడ ఉండే వాలంటీర్ దగ్గర మీరు కార్డుని అక్నాలెడ్జ్ చేసుకుంటే ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందనేసి అందరి కార్డుదారులకు అందుమూలంగా తెలియజేస్తారు. గర్భవతులు కరోనా లక్షణాలు ఉన్నట్లయితే దగ్గరలోని ఏఎన్ఎంలు కానీ ఆశా వర్కులు కానీ తెలియజేయాలని కోరిన మదనపల్లి అర్బన్ హెల్త్ సెంటర్ ఇన్ఛార్జ్ డాక్టర్ అనుపమ. గర్భవతులకు కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే దగ్గరలోని సచివాలయం, హెల్త్ సెక్రటరీలకు కానీ వాలంటీర్లకు కానీ సంప్రదించి కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని మదనపల్లి అర్బన్ హెల్త్ సెంటర్ ఇన్ఛార్జ్ డాక్టర్ అనుపమ తెలియజేశారు. నేడు ఆమె మాట్లాడుతూ ఇటీవల గర్భవతుల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని తెలియజేశారు. పాజిటివ్ వచ్చిన వారి తిరుపతిలో మెటర్నిటీ సెంటర్కు తరలించి జరుగుతుందని, ఎటువంటి పరిస్థితుల్లో కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు. పాజిటివ్ వస్తే లెస్ దెన్ అంటే టర్మ్ అంటే వాళ్ళకి డెలివరీ టైంకి కొంచెం టైం ఉంది, పర్వాలేదు, వాళ్ళకి 4-5 మంత్స్ టైం ఉందంటే కనుక వాళ్ళు ట్రయల్ సెంటర్కి వచ్చి బ్లడ్ టెస్ట్ చేసుకొని దాని ప్రకారం అవసరమైతే ఓల్డ్ మెటర్నిటీ హాస్పిటల్ తిరుపతికి షిఫ్ట్ చేస్తున్నాను. అదే 9 మంత్స్లో ప్రెగ్నెంట్కి పాజిటివ్ వస్తే కనుక వెంటనే షిఫ్ట్ చేసేస్తున్నాము తిరుపతి ఓల్డ్ మెటర్నిటీ హాస్పిటల్. వాళ్ళు ఇంకా అక్కడే డెలివరీ చేసుకొని మళ్ళీ వాళ్ళు క్వారంటైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తున్నారు మనకి ప్రస్తుతానికి. సో ఇంకో విషయం ఏమంటే ఒకవేళ ఒక ప్రెగ్నెంట్ వాళ్ళ ఇంట్లో ఎవరైనా పాజిటివ్ వస్తే కనుక సో వాళ్ళు ఎట్లా హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు అంటే కనుక ప్రెగ్నెంట్ కూడా వాళ్ళు ఒక సెపరేట్ రూమ్లో వాళ్ళు విడిగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, జాగ్రత్తలు అంటే పాజిటివ్ కేసుకి దగ్గరగా ఉండకుండా ఇంట్లో ఉన్నప్పుడు కంటిన్యూస్గా మాస్క్ వేసుకోవడము, ప్లస్ ఫ్రీక్వెంట్గా హ్యాండ్ శానిటైజ్ చేసుకోవడము, ప్లస్ అన్ని జాగ్రత్తలు మనం ఏదైతే కరోనా రాకుండా తీసుకుంటామో అవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్లస్ మెయిన్
పాజిటివ్ కేసుకి దగ్గరగా ఉండకుండా ఉండటం చాలా బెటరు. లేదంటే వాళ్ళని వేరే ఇంట్లో అయినా షిఫ్ట్ చేస్తే బాగుంటుంది. అట్లా ఉండాలి. ఇంకోటి నెక్స్ట్ పాజిటివ్ ఇప్పుడు ప్రెగ్నెంటే పాజిటివ్ కేసు అయితే కనుక మనం డెఫినెట్గా వాళ్ళని మెటర్నిటీ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తాం. మెయిన్ పాయింట్ ప్రెగ్నెంట్కి రాకుండా చూసుకోవాలి అంటే మెయిన్ మనము ఎక్కువ బయటకు తిరగకుండా, ఎందుకంటే ప్రెగ్నెంట్లో తొందరగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో యూజువల్గా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇట్లాంటి డిసీజెస్. కాబట్టి వాళ్ళు ఎక్కువ బయటికి వెళ్ళకుండా, బయటికి ఒకవేళ అత్యవసరంగా వెళ్ళాల్సి వస్తే కూడా కంపల్సరీ మాస్క్ వేసుకొని, షీల్డ్ వేసుకొని, ఫేస్ షీల్డ్ వేసుకొని వెళ్తే చాలా వరకు ప్రెగ్నెంట్ వాళ్ళు ప్రొటెక్షన్ ఉంటుంది దానివల్ల. సో ప్రెగ్నెంట్ వాళ్ళు సిమ్టమ్స్ స్టార్ట్ అవుతున్నాయి అనగానే కొంచెం వచ్చి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఓపీలో చూపించుకొని టెస్ట్ చేయించుకొని పాజిటివ్ ఉందంటే తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు దీన్ని నివారించవచ్చు. పాత్రికేయులకు కరోనా ప్రత్యేక ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని రిలే దీక్ష ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ సభ్యులు. పాత్రికేయులు వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక కోవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని రేణిగుంట ప్రెస్ క్లబ్ నేతలు డిమాండ్ చేశారు. నేడు రేణిగుంట పట్టణం నందు నిరసన రిలే దీక్షలను పాత్రికేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా ఉంటూ ఫ్రంట్ లైన్ నందు విధులు నిర్వహించే పాత్రికేయులకు కరోనా వారియర్స్గా గుర్తించడంలో ప్రభుత్వం విఫలమయ్యారని ఆరోపించారు. ఎందరో పాత్రికేయులు కరోనా బారిన పడి మృత్యువాత పడ్డారని గుర్తు చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పాత్రికేయులకు కరోనా వారియర్స్గా గుర్తించాలని, కరోనాతో మృతి చెందిన వారికి 50 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. వారి కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్తో ఈరోజు చిత్తూరు జిల్లాలో మొత్తానికి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా రేణిగుంట నుంచి జర్నలిస్టులకు మద్దతుగా ఒక ప్రజా ఉద్యమాన్ని ఇక్కడ రేణిగుంటలో ప్రారంభించినటువంటి ఈ జర్నలిస్టు మిత్రులందరికీ మా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నటువంటి జర్నలిస్టులకు ప్రాణహాని కోవిడ్తో మరణిస్తున్నా కూడా ఈ ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో కదలకపోవడం విచారకరమని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆయా జిల్లాల వారీగా కరోనా కోవిడ్ బారిన పడుతున్నటువంటి జర్నలిస్టులకు, జర్నలిస్టు కుటుంబాలకు వెంటనే ప్రత్యేక సదుపాయాలతో ఆసుపత్రిని నిర్మించకపోయినా కూడా వెంటనే ఏర్పాటు చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కరోనా బారిన పడి మరణిస్తున్నటువంటి జర్నలిస్టులకు వెంటనే 50 లక్షల ఎక్స్గ్రేషియాను వెంటనే చెల్లించే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ముందుకు కదలాలనేసి మరోసారి వారికి విజ్ఞప్తితో కూడినటువంటి హెచ్చరికలను కూడా జర్నలిస్టు సంఘాలుగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు చూస్తున్నటువంటి ఈ ఉద్యమం రేణిగుంట నుంచే ప్రారంభమైంది. ఇది జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులకు మద్దతుగా పలికినటువంటి రేణిగుంట జర్నలిస్టు మిత్రులకు, సోదరులకు, నాయకులకు మరోసారి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పట్టణ పురోహితులలో మాస్కులు లేకుండా వాహనాలను తిరిగితే జరిమానాలు విధిస్తాం. ట్రాఫిక్ ఎస్ఐ సుభాన్ నాయక్. పట్టణ పురోహితుల్లో మాస్కులు లేకుండా ఎవరైనా వాహనాలు నడిపితే జరిమానా తప్పదని ట్రాఫిక్ ఎస్ఐ సుభాన్ నాయక్ హెచ్చరించారు. నేడు పట్టణంలోని అనిబిసెంట్ సర్కిల్ నందు ప్రత్యేక డ్రైవ్ను ఆయన తన సిబ్బందితో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఎస్పీ, డిఎస్పీల ఆదేశాల మేరకు పట్టణంలో ప్రత్యేక డ్రైవ్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు లాక్డౌన్ నియమాలను పాటించి కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వానికి సహకరించాలని వారు సూచించారు. నిన్నటి దినము నుంచి ఈరోజు మా డిఎస్పీ గారు, ఎస్పీ గారి మేరకు ఆ స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము. మైనర్ బాలికలు కానీ, మైనర్ బాలురు కానీ, బండ్లు నడిపే కానీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి, వాళ్ళ పేరెంట్స్కి పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి అదేవిధంగా జరిమానా వేసి పంపిస్తున్నాము. తర్వాత ఇప్పుడు మాస్క్ లేకుండా కర్చీపులు కానీ, స్కార్పులు కానీ, టవాళ్ళు కానీ కట్టుకుని పోయే వాళ్ళు కూడా 120 రూపాయలు ఫైన్ వేసి పంపిస్తున్నాము. కంపల్సరీ మాస్క్ వేసుకోవాలి అని చెప్పి వాళ్ళకి ఫైన్ వేసి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నాము. తర్వాత ఈ కరోనా సందర్భంగా మన గౌరవ మదనపల్లి శాసనసభ్యులు, ఎమ్మెల్యే గారు, మా డిఎస్పీ గారు, కలెక్టర్ మేడం గారు, మున్సిపల్ చైర్మన్ గారు, తహసీల్దార్ వీళ్ళంతా లాక్డౌన్ పొడిగించారు. కానీ ఆ లాక్డౌన్లో వ్యాపారస్తులు ఎవరు మాకు సహకరించలేదు.
వాళ్ళు మోయలేదు వీళ్ళు మోయలేదని అంటే నేను చెప్తే వాళ్ళు మోయలేదు కదా వీళ్ళు మోయలేదని కంప్లైంట్ చేస్తున్నారు. కాబట్టి సంపూర్ణంగా లాక్డౌన్ వాళ్ళు పోయారంటే వాళ్ళు మూసేసి షాపులు మూసేసి స్వచ్ఛందంగా మూసేసి పోయేసి మాకు సహకరిస్తే చాలా బాగుంటుందని మా పై అధికారులు వాళ్ళకి మంచి పేరు వస్తుందని కోరుకుంటాను. ఓకే. శ్రీకాళహస్తి ఆలయంలో భక్తుల రద్దీ. కరోనా ప్రభావంతో భక్తులు సందడి లేక వెలువెలబోతున్న శ్రీకాళహస్తి ఆలయం జట్టకేకలకు సోమవారం భక్తుల రద్దీతో కలకలలాడింది. సోమవారం వాయులింగేశ్వరుని దర్శించుకుని స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో భక్తులు తరలిరావడం ఆలయంలో ఓ మస్తురి రద్దీ నెలకొంది. ఇటీవల కాలం భక్తులు లేక బోసిపోయిన క్యూలైన్లు మంగళవారం క్యూలైన్లు భక్తులు బారులు తీసి కనిపించారు. రాహుకేతు సర్పదోష నివారణ పూజలతో పాటు రుద్రాభిషేకం కళ్యాణోత్సవం సేవలకు భక్తులు విచ్చేశారు. సేవలతో పాటు సాధారణ దర్శనానికి భక్తులు చెప్పుకోదగ్గ స్థాయిలోనే రావడంలో ఆలయంలో 4 నెలల తర్వాత ఓ స్థాయి రద్దీ అయిన నెలకొంది. గడిచిన వారం రోజులుగా ఆలయానికి భక్తులు రాక గణనీయంగా పెరుగుతుంది. రోజు రోజుకి 1500 నుంచి 2000 వరకు భక్తులు విచ్చేస్తున్నారు. ఇంకా రానున్న ఆలయానికి భక్తులు రాక గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తుందని, ఇప్పటికీ రాహుకేతు పూజలకి రోజుకి 200 నుంచి 300కి మించడం లేదు. రాహుకేతు పూజలకు మళ్ళీ యథావిధిగా డిమాండ్ పెరిగే ఆలయానికి భక్తి రద్దీ పెరుగుతుందని తెలిపారు. కాళహస్తికి వచ్చాము. ఇక్కడంతా బాగుంది, అన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు. కరోనా వైరస్ భక్తులు రావచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ రాహుకేతు పూజ చేయించుకోవడానికి వచ్చాము. 3 నెలల నుండి అంతా లాక్డౌన్ చేశారు కదా, సామాజిక దూరం పాటించి ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. అంతా మంచిగా జరుగుతుంది, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ చెప్పండి. బద్వేల్ నుండి వచ్చాము మేము ఇక్కడికి. రాహుకేతు పూజ చేయించుకోవడానికి వచ్చాము. మా ఫ్యామిలీ మొత్తం వచ్చాము, 5 మెంబర్స్ వచ్చాము. వచ్చాం 2-3 టైమ్స్, కానీ ఇప్పుడు ఈ లాక్డౌన్ తర్వాత ఇదే ఫస్ట్ టైం రావడం. ఎక్కడికి వెళ్ళలేదు, డైరెక్ట్ బద్వేల్ నుండి ఇక్కడికి వచ్చాము. పూజ అయిపోయిన తర్వాత దర్శనానికి సామాజిక దూరం పాటించి క్యూ లైన్లో వెళ్ళి దర్శనం చేసుకొని సేఫ్గా తిరిగేసి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సామాజిక దూరం పాటించి దర్శనం చేసుకోవచ్చు. సేఫ్గానే ఉంది, నో ప్రాబ్లం. అన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు. మీ పేరు మేడం? లక్ష్మీ ప్రసన్న. ఎవరు? బద్వేల్, కడప డిస్ట్రిక్ట్. నేడు జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
పైన 7 items మీద going to go very quickly. The first of it is flood situation, especially దీనికి సంబంధించి ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి కలెక్టర్స్లో సీడ్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ సో మచ్ సో దట్ శ్రీశైలంలో కూడా గేట్స్ కూడా క్లోజ్ చేయడం కూడా జరిగింది. సో ఇట్స్ as far as flood is concerned, everything is under control. But ఒకటి పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే September 7th లోగా, September 7th అనేది ఒక కట్ ఆఫ్ డేట్ కింద పెట్టుకుంది. ఎన్యూమరేషన్ చేసి టోటల్గా బిల్స్ ప్రజెంట్ చేయడమే కాకుండా ఒక డేట్ కింద పెట్టుకోండి. ఈస్ట్ అండ్ వెస్ట్ కలెక్టర్స్ ముఖ్యాలు అండ్ ఓన్లీ పీస్ మేకర్ ఆఫీసర్స్. ఖచ్చితంగా ఆ డేట్స్ పెట్టుకుని అది అయిపోయి చేయడమే కాకుండా ఈ మెరూన్ అండ్ ఇది ఏదైతే ఈ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఏదైతే ఉన్నాయో, మెరూన్ డిజైన్ ఫ్యామిలీస్ ఏదైతే ఉన్నాయో, అరౌండ్ 2 liters per family, రెడ్ గ్రామ్ దాల్ 1 kg, palm oil 1 liter per family, onions 1 kg, potatoes 1 kg. ఇవి అడిషనల్గా మనం ఇచ్చే రెగ్యులర్ రేషన్కు సంబంధం లేకుండా 2,000 రూపాయలు ప్లస్ ఇవి దిశగా అది కూడా కొంచెం ఫోకస్ ఎక్స్ట్రాగా పెట్టే కార్యక్రమం కూడా దయచేసి తీసుకుంటూ, తర్వాత హాస్పిటల్ అడ్మిషన్ ఏదైతే ఉందో, హాస్పిటల్ అడ్మిషన్ అన్నది కూడా కలెక్టర్లు చాలా జాగ్రత్తగా మానిటర్ చేస్తూ ఉన్నారు. వితిన్ హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా ఏ ఒక్క పేషెంట్ కూడా నాకు కోవిడ్ ఉంటే నాకు బెడ్ దొరకడం లేదు అన్న మాట ఎక్కడా కూడా వినిపించకూడదు. సో వితిన్ హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా ది కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఇస్ టు ఎన్షూర్ దట్ వితిన్ హాఫ్ అన్ అవర్ ఆ బెడ్ ఇస్ గివెన్. అది కూడా జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత 104 కాల్ సెంటర్ రిక్వెస్ట్ ఏదైతే మీ అదర్ కాల్ సెంటర్స్ నెంబర్ 14410 కానీ or district lo kuda we are giving a certain call center number. So ee 3 numbers nunchi 3 numbers lo ఏ ఫోన్ వచ్చినా హై ప్రయారిటీ లిస్ట్ లో ఖచ్చితంగా వీటికి అటెండెన్స్ అవుతా ఉందా లేదా అన్నది కలెక్టర్స్ మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. జేసీస్ ఆర్ కరెంట్లీ మానిటరింగ్ అండ్ ప్లీజ్ మేక్ ష్యూర్ దట్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఐటీ వార్తతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.